అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. మరి గింత భాగవతం నడుస్తుంది. ఈ భాగవతం అంతా మరి బొమ్మరిల్లులు కట్టి బొమ్మలు కట్టి కట్టెలు పెట్టి చూపెట్టేటోళ్ళకి కనబడుతుందో లేదు. 7 కోట్ల కమ్మిండ్రు మొత్తం. ఓ లీజుకిచ్చుడు కాదు, ఓ లెక్క కాదు, ఓ కథ కాదు, ఓ కార్ఖానా కాదు. 230 కోట్ల 5 ఎకరాల విలువైన భూమిని రేవంత్ రెడ్డి తమ్మునికి కొండల రెడ్డికి 7 కోట్ల రూపాయలకు. 230 కోట్లు ఎక్కడ, 7 కోట్ల రూపాయలు ఎక్కడ? ఈ భూముల కోసము గతంలో రైతులు ఇయ్యమని చెప్పేసి 2025 సంవత్సరంలో రైతులు ఇయ్యమని చెప్పేసి మొత్తుకుంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ రైతుల పక్షాన పోయి నిలబడి అక్కడ పోరాటం చేసిరు. కొట్లాట చేస్తే లేదు ఇక్కడికి ఏమంటారు అదేమో పెట్టుకునే కదా, ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, అట్లత్తాయి ఇట్లత్తాయి అని చెప్పేసి. అదే రంగారెడ్డి జిల్లాల ఇవాళ 230 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని తన తమ్ముడు 1 లక్ష రూపాయలతో లక్ష రూపాయల పెట్టుబడితో మొదలైన ఒక టెసరాక్ట్ అనే కంపెనీకి దారాదత్తం చేసి పడేసిండు. 230 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే దారాదత్తం చేసిండు. ఒక్కసారి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించుండ్రి. హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కలలో 5 ఎకరాల భూమి 7 కోట్లకే ఏమైనా దొరుకుతుందా? మరి ఎట్లా రేవంత్ రెడ్డి? అది ఇంకా మా టీజీఐసి సంస్థ చెప్పిన లెక్క ప్రకారం ఇంకా అమ్ముకుంటే ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. 230 కోట్లు కాదు, దానికి మీదికి పోవచ్చు. కానీ 7 కోట్ల రూపాయలకే రేవంత్ రెడ్డి తమ్మునికి అప్పచెప్పిండంటే ఎట్లా దోపుకానికి అదైనరో చూడుండ్రి, ఎట్లా దోసుకోవడానికి అదైతుండ్రో చూడుండ్రి. నేను అందుకే అన్న, మరి ఇలా బొమ్మరిల్లు పెట్టి అసలు మొత్తం తెలియకుండా మాట్లాడేటోళ్ళు మేధావులం, మేము జర్నలిస్టులం అని చెప్పుకునేటోళ్లకు ఇలా ఈ భూమి కనబడతలేదా, ఈ జాగా కనబడతలేదా, లేకపోతే కళ్ళు మూసుకపోయినాయి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా ఈ టెసరాక్ట్ అనే కంపెనీకి, అది కూడా కొండల రెడ్డికి, రేవంత్ రెడ్డి తమ్మునికి కొండల రెడ్డికి అప్పచెప్పడాన్ని అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలా ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఈ విధంగా ఏ విధంగా వ్యవహరిస్తాడు? దోసుకున్న కాడికి జాలతలేదా తెలంగాణ రాష్ట్రాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం, అన్నీ ఎవరెవరు వెనకకేసుకొచ్చిండ్రు, ఎవరెవరు వాళ్ళే బూమరాంగ్ అయింది. పాపం రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టినా నా గురించి పట్టించుకుంటలేరు, నా గురించి మళ్ళా నన్ను తిట్టిన వాళ్ళకి జవాబు ఇస్తలేరు అని చెప్పేసి చాలా బాధపడుతుండే రేవంత్ అన్న. ఇప్పుడు జవాబు ఇస్తామన్న వరకల్లా అసలు రేవంత్ రెడ్డినే ఇరికిచ్చిరు ఈ అంశంలో. అది నిజమే. రేవంత్ రెడ్డి తమ్మునికి కొండల రెడ్డికి రేవంత్ రెడ్డి ఆ భూమిని కట్టబెట్టిండు, అమ్మేసిండు మొత్తము అనేది వీళ్ళే చెప్పేసిరు. ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది ఎట్లనో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మేధావులం అని చెప్పుకునేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఈ టెసరాక్ట్కి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల విషయంలో ఏమైంది? మొన్న శ్రీధర్ బాబు ఈ అంశం మీద మాట్లాడి ఏమన్నాడు? అసలు ఆ కంపెనీకి కొండల రెడ్డికి ఈ భూమి కేటాయించినట్టు ఎక్కడా లేదు. ఒక ఐటీ మినిస్టర్ అయినా ఈ భూమి కేటాయించినట్టు కంపెనీల గురించి పట్టుండాలి, విలువ ఉండాలి, ఆయనకు ఒక గ్రాఫ్ అనేది చేతులు ఉండాలి. కానీ అసలు ఈ కంపెనీకి భూములు కేటాయించినట్టు ఎక్కడా లేదు అని చెప్పేసి మాట్లాడండి శ్రీధర్ బాబు. ఇది మనం నోడుతోంది ఎప్పుడు కాదు, ఆ వీడియో ఉన్నది, ఆ వీడియో మనం ప్లే చేసుకుందాము. తర్వాత ఎంపీ మల్లురావు ఉన్నాడా? ఎంపీ మల్లురావు కూడా లేదు కేటాయించలేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే తమ్ముళ్ళ కండలకు ఇష్టారీతిన భూములు కేటాయించుకోవడం అని చెప్పేసి అక్కడ ఎవరో జర్నలిస్టు ప్రశ్న అడిగిన దానికి సతతత్త బెబ్బబోయి ఎంపీ మల్లురావి కూడా ఏం మాట్లాడిండో మనం చూసినాం. అసలు భూమి లేదన్నట్లుగా మాట్లాడిరు. తర్వాత దీన్ని మన్నెక్రిషాంక్ బయట పెట్టిండ్రు. మన్నెక్రిషాంక్ ఇది ఎట్లా తెలిసింది అని అంటే, ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా అన్ని పెట్టుకున్నాడు అన్నట్టు. అసలు కంపెనీలకు ఏ విధంగా భూములు కేటాయించిండ్రు, గత 14-15 ఏళ్ళ నుంచి ఎట్లా నడుస్తూ ఉన్నది, ఏం కథ అని చెప్పేసి ఆర్టీఐ పెట్టుకుంటే, రంగారెడ్డి జిల్లాలో ఈ టెసరాక్ట్ అనే కంపెనీకి 5 ఎకరాల భూమి, 230 కోట్ల విలువైన భూమి 7 కోట్లకే కేటాయించిర్రని చెప్పేసి అందులో లిస్ట్ వచ్చేసింది. ఆర్టీఐ పెట్టుకుంటూ వస్తుంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టుకుంటూ వస్తుంది. కొన్ని ఇస్తానరట, ఈ మధ్యలో కొన్ని ఇస్తలేరట, కావాల్సుకొని కొన్ని గోప్యంగా బై మిస్టేక్లో ఇది బయటపడ్డది. ఎట్లా బయటపడ్డది ఏం కథ తెలియదు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంటే షాడో సీఎంలుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి తిరుపతి రెడ్డి మొత్తం వికారాబాద్ను హ్యాండిల్ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇక కొండల రెడ్డికి ఇవే దందాలు, భూదందాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారాలు. రేవంత్ రెడ్డి కింద ఉన్న వాళ్ళు కూడా గవే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, దందాలు, సెటిల్మెంట్లు. ఇట్లా కొంతమంది మంత్రులు వాళ్ళ అవినీతి బయటపడ్డప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి పదవి పోకుండా కాపాడుకుంటూ వచ్చిండని చెప్పేసి కొంతమంది బట్టి విక్రమార్క లాంటి సొంటోళ్ళు
కృతజ్ఞతాభావం చూపెట్టేటోళ్ళు రేవంత్ రెడ్డికి ఈ మధ్యలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బట్టి విక్రమార్క వాళ్ళ భార్య 10% కమిషన్ అడిగింది అని చెప్పేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ బయటకు వచ్చి చెప్పినా కూడా దాని మీద రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటలేడు కదా, ఏం మాట్లాడతలేడు కదా. దాని గురించి కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది, కకృతి పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. సరే, అది పక్కకు పెడితే ఈ టెసరాక్ట్ అనే కంపెనీకి సంబంధించిన మన్నె క్రిషాంక్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి విత్ ఆధారాలతో సహా నిన్న అన్ని బయట పెట్టిండ్రా. బయట పెట్టగానే కథం దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించి టెసరాక్ట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మారిపోయింది. అవన్నీ ఒకసారి మనం శ్రీధర్ బాబు ఏం మాట్లాడిండు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగాల మీకు ఇంకొకటి చూపెట్టాలి నేను. ఆ ఫోటోలు ఒకసారి మనం చూడొచ్చు, ముందు ఎట్లుండే తర్వాత ఎట్లా చేసిర్రు అనేది ఒకసారి మనం వీడియోలు చూద్దాం, ఫోటోలు చూద్దాం. అవర్ వే ఆఫ్ వర్కింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చుకున్నారు కదా, అడ్వాన్స్డ్ సిస్టము అని చెప్పేసి ఇది టెసరాక్ట్కి సంబంధించి ఇదంతా ఇచ్చిర్రు. ఇదంతా ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన మ్యాటరు ఇది ముందుగా అలా చూడుర్రి. మనకు ఏముంది, ఫ్రీ ఎస్టిమేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిర్రా. ఒక్కసారి ఇంకొక నెంబర్ ఎట్లున్నదో చూడుర్రి. అయ్యో కాలర్స్ అని చెప్పేసి ఈ నెంబర్ ఉండే, ఈ నెంబర్ తర్వాత ఇగో ఈ నెంబర్ అయిపోయింది. అంటే డూప్లికేట్ నెంబర్ పెట్టుకున్నారు. అంత భయం ఎందుకు మీకు? ఆ నెంబర్కి అది చేయలేదు కదా, అది నెంబర్కి వచ్చే మీకు ఆ భూమి కేటాయించలేదు కదా, అంత భయం ఎందుకు? ఇప్పటిదాకానన్నా కొన్ని డౌట్లు ఉండే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత కొంతమంది మాట్లాడుకోవచ్చు, ఏ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారో అధికార పక్షం మీద ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వీళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఆ 230 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు అని చెప్పేసి ఇచ్చేసి అయిపోయింది. ఇగో టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇగో మీకు ఇక్కడ మ్యాప్ కూడా కనబడుతుంది చూడండి, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇదిగో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో కూడా సెట్ చేసుకున్నారు వాళ్ళు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డు కనబడుతుంది. దీనికే ఇగో ఈ కంపెనీకే అంటే ₹1,00,000 కేవలం ₹1,00,000 పెట్టుబడి పెట్టిన సంస్థకే గిన్ని కోట్ల విలువైన భూమిని ఇచ్చిర్రు. ఇప్పుడు కొండలరెడ్డి కొడుకు కూడా దీనికి ఉన్నాడంట. కొండలరెడ్డి కొడుకు కూడా ఈయన చైర్మన్ ఉంటే ఆయన CEO ఏమో ఉన్నాడట కొండలరెడ్డి కొడుకు. ఇదంతా ఇట్లున్నది కథ. అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి గజం ₹3,700 చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. ప్రజాస్వామ్యం అంటే రేవంత్ రెడ్డి తమ్ముడికి భూమి ఇవ్వడమా? ప్రజాస్వామ్యం అంటే రేవంత్ రెడ్డి తమ్ముడికి భూమి ఇవ్వడమా? ప్రజాస్వామ్యం అంటే అర్హులైన ఎవరికైనా ఇచ్చేది ప్రజాస్వామ్యం. షెల్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి లేలే, నీకు ఒక విషయం, అర్హత ఉండాలి. అర్హత అంటే IAS ఆఫీసర్ పాస్ కావాలంటే మెరిట్ కావాలి. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాకనే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కంపెనీకి భూమి ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. అన్ని నిర్ణయాలు తీసుకున్నదంతా ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదని ఇప్పుడే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏది దాయాల్సిన పని లేదు, అన్ని అర్హతలను చూసిన తర్వాతనే ఇస్తున్నారు అన్నారు. ఇది అవాస్తవమన్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట ఇంచు భూమి కూడా కేటాయింపు చేయలేదన్నారు. వారి పేరు మీద ఎక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించిన భూమి కేటాయింపు చేయలేదు. ఇది అవాస్తవికం. ఏమన్నాడు ఆయన? వారి పేరు మీద ఎక్కడ కూడా భూమి కేటాయింపు చేయలేదు అని చెప్పేసి మాట్లాడిండు. వాళ్ళిద్దరు అట్లా మాట్లాడిండ్రా? ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు దాయాల్సిన పని లేదు అని చెప్పేసి ఎంపీ మల్లురవి మాట్లాడిండు. తర్వాత శ్రీధర్ బాబు అసలు భూమి ఎక్కడా కేటాయించబడలేదు అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళే తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎంపీ చామల మాట్లాడిన దాని ప్రకారము వాళ్ళిద్దరు వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ ఇంకొకరు బయట వేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కొండలరెడ్డికి భూమి ఇచ్చిండు, జాగ్ ఇచ్చిండు. 230 కోట్ల రూపాయల విలువైన భూమిని 7 కోట్లకే అప్పచెప్పిండు, కట్టబెట్టిండు అని ఇంకొకరు ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే
ఇప్పుడు దోపిడీ చేసినాము అని చెప్పుకోవడంలో చేయి దాటిపోయింది, అయిపోయింది. ఎందుకంటే అన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. ఏ విధంగా బయట కట్టబెట్టిరు, ఏ విధంగా అమ్మిండ్రు అనేది అన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు దోపిడీ చేసినాము అని చెప్పుకోవడంలో వాళ్ళు దాటిపోయారు, ఇక ఏమంటారు ఆ స్టేజ్ దాటిపోయారు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారో తెలుసా? ఇగో చామల చెప్తాడు ఈయనుండ్రి. ఈయన కాంగ్రెస్ ఎంపీ. ఎవరు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇంకా భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోవడం, లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత అర్థం చేస్తుంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. నేను చెప్తా, రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవరికి మంచి జరగొద్దన్న ఆలోచన ఉంది కేటీఆర్. ఇప్పుడు అలా టెసరాక్ కంపెనీ పెట్టడం వల్ల ఎవరికి లాభం? మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, బతకడానికి కూడా వీలు కావద్దు. బతకడానికి పాపం అందరికి కేటాయించినట్టు ఆయన కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమన్నాడు? కేటాయించారు అన్నాడా? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బాధ్యత. యనమల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ బాగోతుంది. కంపెనీ ఏమన్నాడు? ఇప్పుడు చామల ఏమన్నాడు? శ్రీధర్ బాబు ఏమన్నాడు? ఎక్కడ కేటాయించలేదు అన్నాడు. ఇప్పుడు చామల ఏమన్నాడు? రేవంత్ రెడ్డి కుటుంబం ఎదగడము ఇష్టం లేదంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఇప్పుడు అక్కడ 230 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకు తీసుకొని అక్కడ కంపెనీ పెట్టడం వల్ల ఎవరికి లాసు? ఎవరికి లాసు? ప్రజలకు ఏమన్నా ఒరిగేది ఉన్నదా? తెలంగాణ ప్రజలారా ఇంకా అర్థం చేసుకోండి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ చామల. ఏం అర్థం చేసుకోవాలి? వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా ముక్కలన్నీ మన ఆకుల్లోనే పడతాయి, మూలుగు పొక్కలన్నీ మన ఆకుల్లోనే పడతాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలా తెలంగాణ ప్రజలు? ఇంకొకరు నిరూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడ్డంగా దొరికిపోయిండ్రు. ఇంకేమంటారు? దోచుకున్నాము అని చెప్పే స్టేజ్ దాటిపోయి దోపిడీ చేసినాము. అయితే తప్పేంది? ఇప్పుడు తప్పేంది? దోపిడీ చేసినామని చెప్పేసి చెప్తాండ్రు బాజాప్తా. దొంగ పని అది చేసి ఇలా బాజాప్తా చెప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎసొంటోళ్ళు ఇలా మన తెలంగాణను ఏలుతున్నారు, ఎసొంటోళ్ళ చేతులకి మన తెలంగాణ వెళ్ళిపోయింది, ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చామల ఒక శ్రీధర్ బాబుకే కాదు షాక్ ఇచ్చింది. ఎందుకంటే శ్రీధర్ బాబు అంశం ఏదైతే ఉన్నదో ఒక శ్రీధర్ బాబుకే కాదు, ఇటు రేవంత్ రెడ్డి బ్రదరు కొండలరెడ్డికి కూడా షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి. నేను ఒప్పుకున్నాడు, అయిపోయింది, భూమిని కేటాయించిర్రు, తప్పేమున్నది? పాపం తినడానికి తిండి లేదు, గిన్నెలు పట్టుకొని ఇళ్ళ పట్ట తిరిగి అడుక్కుంటారు, ఏదో చిన్న వ్యాపారం చాలు చేసుకున్నారు, ఈ చాలు చేసుకున్న వ్యాపారం మీద బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకపోతారని నాకు అడిగి చెప్పుకొస్తుండు. తినడానికి తిండికి కూడా కరువైంది కదా సారు. కొండలరెడ్డికి తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డికి చిన్న వ్యాపారం చాలు చేసుకుంటున్నాడు, చిన్న భూమిలా చిన్న పెట్టుబడి పెట్టి. పెట్టుబడి చిన్నదే, దాన్ని అనుకున్న కోట్లు పెద్దయి, గోలు పెద్దది, ఆంబుక్క పెట్టాలి భూమి, బకాసురు లెక్క మారిపోయి. ఇంకో ఇది కథ. ఇంకొకరు పట్టియాల్సిన అవసరం లేదు, ఇంకొకరు దొరకబట్టాల్సిన అవసరం లేదు. పులి స్టాప్ పెట్టిండు చామల, దానికి బరాబర్ భూమిని ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడనే ఒప్పుకున్నాడు. ఇక్కడ కొండలరెడ్డికి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు చామల. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నార్.